2029లో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? నా నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తాను. ఏ నియోజకవర్గం మీది? నాది మైలవరం. ఓకే, మైలవరం. నేను 2019లో గెలిచాను, 24లో గెలిచాను, 29లో కూడా పోటీ చేస్తాను. నిర్ణయం ప్రజలది, తీర్పు ప్రజలది. కానీ టికెట్ ఇచ్చే నిర్ణయం చంద్రబాబుది కదా. బాబు గారు ఇస్తే పోటీ చేస్తా. ఆ మాట లేదు, మీరు 2029 పోటీ చేస్తారు. ఎందుకంటే మీ వెనకలే దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు కదా. సరే, చాలా సీనియర్ నాయకుడు. ఒకటి సార్, టికెట్ ఇవ్వకపోతే పోటీ అనే ప్రశ్న రాదు కదా. ఇప్పుడు టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తా. పోటీ చేస్తాను బాబు గారు ఇస్తే ఇక్కడ నుంచి పోటీ చేస్తాను, కానీ ఇక్కడ నుంచి నేను పోటీ చేస్తాను గట్టిగా చెప్తున్నారు కదా. అంటే ఉమామహేశ్వర గారిని పూర్తిగా సైడ్ చేసేసారా ఏంటి? ఇప్పుడు ఆయన ప్రసక్తి నాకు అనవసరం అండి. ఇప్పుడు జోగి రమేష్ ఏం చెప్పాడు, 29లో నేను ఎక్కడి నుంచో పోటీ చేస్తాను, కృష్ణప్రసాద్ ఇక్కడ ఉండాలని అడుగుతున్నాను అన్నాడు. నేనే సమాధానం చెప్పాను, 19లోనే ఇక్కడ పోటీ చేశా, 24లో ఇక్కడ పోటీ చేశా, నేను 29లో కూడా ఇక్కడే పోటీ చేస్తానని చెప్తున్నా. నిర్ణయం అంతిమ నిర్ణేతలు ప్రజలు అంటారు. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. ఇప్పుడు అతనికి కూడా నేను 29లో ఇక్కడ పోటీ చేస్తానని కోస్తున్నాడు కోతలో. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు 2009లో పెడన్లో పోటీ చేసావు, 2014లో మైలవరంలో పోటీ చేసావు, 2019లో మళ్ళీ పెడన పోటీ చేసావు, 2024 వచ్చి పెనంలూరులో పోటీ చేసావు, మళ్ళీ 2029లో నేను మైలవరంలో చేస్తానంటున్నావు. ఆయన ఇస్తేనే నువ్వు చేసేది.